తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను గీతాంజలి. మరి ఈ సంవత్సరం ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. గురుగారు, వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యం 7, అవమానం 3. అమ్మయ్య, వృశ్చిక రాశి వారు నిశ్చితంగా గుండెల మీద చేసుకోవచ్చు. మంచి టైం వచ్చింది, సంతోషంగా ఉండండి, అన్ని పనులు చక్కబడతాయి. కాకపోతే జూన్ వరకు ఏ ప్రయాణాలు చేయకూడదు. జూన్ వరకు ఇంట్లోనే ఉండండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిద్దా. ఎవ్వరు ఏది మాట్లాడినా సరే ఆలోచిస్తా, చేద్దాం, చూద్దాం అని చెప్పండి తప్ప దేనికి ముందుకెళ్ళకండి. ఎందుకోసమంటే అష్టమ గురుడు ఉన్నాడు మీకు జూన్ వరకు. మిథున రాశిలో అష్టమ గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే అప్పుల లోపల నెట్టి కూర్చోబెట్టేస్తాడు అక్కడ. దాని జోలికి అస్సలు వెళ్ళకండోయ్. అదేవిధంగా పంచమ శని ఉన్నాడు. నెగిటివ్ మైండ్ క్రియేట్ చేస్తాడు. నెగిటివ్ అంటే భయంకరమైన నెగిటివ్ మైండ్. ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఈ రెండింటిని దూరం పెట్టండి. ప్రదీప్ జోషి గురూజీ మీతోటి ఉన్నారు. నేను చెప్పినట్టు వినండి, నా మాట వినండి, మీరు బాగుపడతారు. ప్రశాంతంగా ఉండండి. వీలైతే జూన్ వరకు లైఫ్ ఎంజాయ్ చేయండి. మంచిగా టూర్లు కొట్టరండి. ఎక్కడికి పడితే అక్కడ పోయిరండి. మంచిగా సింగిల్గా టూర్లు కొట్టరండి. ఒక డైరీ పెట్టుకోండి. రోజు మీ థాట్స్ ఏమున్నాయి అన్నీ రాసుకోండి. రాయాలి. మన బ్యాడ్ టైంలో మన మైండ్ సెట్ బాగా లేనప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది కూడా మనకు తెలియాలిగా. రాయండి, రోజు డైరీ రాయండి. మీకు ఏదైనా బాధ ఉంటే డైరీతో రాసుకోండి, కానీ ఎవరికి చెప్పకండి. ఓదార్పు మీకు మంచిది కాదు. ఏంటి? ఓదార్పు మంచిది కాదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఓదార్పు ఫ్రమ్ అదర్ వన్. సో కన్సోలింగ్, డోంట్ ఎక్స్పెక్టింగ్ కన్సోలింగ్ ఫ్రమ్ అదర్స్. ఎవరో వచ్చి మిమ్మల్ని ఓదార్చాలని చేయకండి. ఎందుకోసమంటే సఫరింగ్ ఈజ్ అ గుడ్, మంచిదే. సఫరింగ్ మంచిదే. అదేంటంటే నీలో ఉన్న శక్తిని నీకు బయటకు తీసుకొస్తుంది. నువ్వేంది అని నీకు తెలుస్తుంది. వెన్ యూ రీసెర్చ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎప్పుడైతే అంతర్మదనం చేసుకొని నీ దుఃఖంతో నువ్వు బాధపడతావో అప్పుడు నీకు నీ వాల్యూ ఏందో తెలుస్తుంది, నీ శక్తి ఏందో తెలుస్తుంది. నువ్వు ఒంటరి ప్రయాణం చేయాలి. ఒంటరి ప్రయాణం చేస్తేనే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు సాధిస్తావు. బాగా గుర్తుపెట్టుకో వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంచెం నెగిటివ్ టైం ఉంటుంది జూన్ వరకు. జూన్ తర్వాత అదృష్ట స్థానంలో గురువు వస్తాడు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 months అదృష్ట స్థానం లోపల గురువు వస్తాడు. పట్టిందల్లా బంగారు. సో మీరు ఏ ప్రాజెక్ట్ చేయండి, ఎక్కడ రీసెర్చ్ చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, అన్నీ కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారు. రియల్ ఎస్టేట్ చేయండి, మార్కెటింగ్ చేసుకోండి, మీకు నచ్చిన పని చేయండి, అన్నీ అద్భుతంగా వెళుతుంది. కాకపోతే జూన్ వరకు రీసెర్చ్ చేయండి. ఎంత వీలైతే అంత రీసెర్చ్ చేయండి, ట్రావెల్ చేయండి, అంత బాగా చేసుకోండి. మళ్ళీ జూన్ నుంచి ఏం జరుగుతుంది? అక్టోబర్ 31 వరకు భాగ్యంలో నుంచి గురుడు దశమంలోకి వస్తాడు. ఎప్పటి వరకు? జనవరి 24 వరకు దశమంలోకి వస్తాడు. దశమ గురుడు వస్తే ఏంటంటే మళ్ళీ చంచలంగా తీసుకొస్తాడు. అప్పుడు ఈ 5 నెలలు ఏమైనా డబ్బులు సంపాదించినా ఏం చేసినా అవన్నీ పోగొడతాడు అక్కడ. కాబట్టి పోగొట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి జనవరి వరకు. మళ్ళీ జనవరి తర్వాత నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయ్యేంతసేపు మీకు లక్ టైం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి. మెయిన్గా రీసెర్చ్ ఎక్కువగా చేయండి. వృశ్చిక రాశి వారు ఖాళీగా ఉండకూడదు. వృశ్చిక రాశి వారి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ పిల్లలకి బడిత పూజ చేయండి, ఇంట్లో కూర్చోబెట్టకండి. ఆ కర్ణ పిశాచిని పట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టకండి. డైలీ తప్పకుండా వెళ్ళాలి. రోజుకి 5,000 అడుగులు స్మార్ట్ వాచ్ కొనివ్వండి, స్మార్ట్ వాచ్ పెట్టుకోవాలి. డైలీ 5,000 అడుగులు వేయాలి. వేస్తేనే వాళ్ళ జీవితంలో బాగుపడతారు. ఎందుకోసం అంటే నడక మంచిదే. నడుస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి, జీవితం మదన పడతారు. సో మంచి ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. ఒక్క దగ్గర కూర్చోవద్దు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి చెప్పేటువంటి పరిహారం ఏంటంటే మీరు అక్షయ తృతీయ మీకు లక్కీయెస్ట్ టైం. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి.
ఆ మీ పుణ్యఫలాన్ని అక్షయం చేసి పెట్టుకోండి. జూన్ నుంచి 5 నెలలు వచ్చే అదృష్ట యోగం మీకు కలిసి వస్తుంది. దానివల్ల మీకు అమ్మవారి అనుగ్రహం వల్ల ఎక్కడ లేని అదృష్టం మీకు మీ ఇంటి దగ్గరికే, మీ కాళ్ళ దగ్గరికే వచ్చేటట్టుగా ఉంటుంది. కాబట్టి యోగ సిద్ధి కలగాలి అని అంటే అమ్మ అనుగ్రహం కావాలి. కాబట్టి అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ధరించవలసిన మాల ఏంటంటే పగడాల మాల ధరించండి. ప్రవాళ గణపతిని ధరించండి. పగడాల మాల ధరిస్తే మీకు మేలు జరుగుతుంది. ఎలాంటి విఘ్నాలు జరగవు, అంత బాగుంటుంది. కాబట్టి పగడాల మాలను ధరించండి వృశ్చిక రాశి వారు. అదేవిధంగా విశేషంగా పూజ్య శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి, మంత్రాలయం వెళ్ళండి. అక్కడ పూజ్య గురువులు ఉంటారు. ఆ పూజ్య గురువులని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఉడిపి పుణ్యక్షేత్రంకి వెళ్ళండి, అక్కడ రథోత్సవం చేయించండి. వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడి యొక్క రథోత్సవం చేయించండి. మీ జీవితంలో అనూఖ్యమైన మార్పులు వస్తాయి. అద్భుతంగా బాగుంటుంది. ఆ రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉంది. డోంట్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్, మోటివేట్ యువర్ సెల్ఫ్. సో మీ యొక్క జన్మ నక్షత్రం ఏందో ఒరిజినల్గా తెలుసుకోవాలంటే మాత్రం మీ పేరు రీత్యా ఈ రాశి ఫలాలు వింటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టు. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి మాత్రమే మీ ఒరిజినల్ రాశి బయటపడుతుంది. అది మీరు pradipjoshi.com విజిట్ అవ్వండి. మీకు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు అక్కడనే దొరుకుతాయి. పగడాల మాల అక్కడనే దొరుకుతుంది, ప్రవాళ గణపతి అక్కడే దొరుకుతుంది, అలాగే మీ జాతకం అక్కడే దొరుకుతుంది. అక్షయ తృతీయ బుకింగ్ కూడా మీరు అక్కడనే చేసుకోండి. అమ్మ యంత్రాన్ని తీసుకోండి, అంత బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.